హాయ్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ స్వాతి చౌహాన్. ఇప్పుడు ప్రెసెంట్ మన ముందున్నారు టాలీవుడ్ టాప్ మోస్ట్ అందగాడు సోగ్గాడు శోభన్ బాబు గారు. అదేంటి శోభన్ బాబు గారు మన ముందుండడం ఏంటి అనుకుంటున్నారా? అదేనండి మన జూనియర్ శోభన్ బాబు గారు. హలో సార్, హాయ్. ముందుగా మీ ఫ్యామిలీ గురించి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. మాది వెస్ట్ గోదావరి తాడేపల్లిగూడెం ప్రక్కనే కుంచనపల్లి అనే విలేజ్లో నేను పుట్టి పెరిగాను. కుంచనపల్లి ఇప్పుడు ఉండేది తాడేపల్లిగూడెం. నేను చిన్నప్పటి నుంచి శోభన్ బాబు గారు అంటే చాలా అభిమానం. ఆ హెయిర్ అలా చేసుకుని అలాగే స్టైల్గా ఉండేవాడిని. ఇలాగా శోభన్ బాబు గారి స్టైల్లో హెయిర్ చేసుకోవడం అలా ఇలా అదే మెయింటైన్ చేసి శోభన్ బాబు గారి మూవీస్ ఎక్కువ చూస్తుండేవాడిని. అప్పటి నుంచి నేను ఆయన అభిమాని. ఆ నడక, ఆ స్టైలు అన్నీ చూసి టైటానిక్ అనే అంతర్వేది టు అమలాపురం అనే మూవీ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో మన గోదావరి తీరంలో ఆ షూటింగ్ జరుగుతుంది. దానికి పృథ్వీరాజ్ గారు, ఇలాగా రఘుబాబు గారు, వీళ్ళంతా ఆర్టిస్టులు. అందులో హీరో గారు మన సంగీత దర్శకులు కోటి గారు వాళ్ళ అబ్బాయి అండి. అయితే అందులో ఉన్నటువంటి ఇదేంటి అంటే ఆ మూవీలో ఒక పెళ్లి బృందం, ఆ పెళ్లిలో జబర్దస్త్ టీము, నెక్స్ట్ డూబ్స్ ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, ఇలాగా పవన్ కళ్యాణ్ గారు డూబ్స్తో అక్కడ ఆ లాంచీ మీద ఆ పెళ్లి సందర్భంగా డ్యాన్స్ వేస్తారండి వాళ్ళంతా. ఆ మూవీలో నా క్యారెక్టర్ ఏంటంటే సన్నాయి వాయిస్తూ నేనుంటాను, నా ప్రక్కనే ఒక హార్మోనియం డోలి వాయింటారు. అయితే అదేం జరిగిందంటే నేను రోజు ఆ సన్నాయి పట్టుకుని సెట్లో అలా ఇలా వెళ్తుంటే కాకినాడ వాస్తవ్యులు విశ్వేశ్వరరావు గారు అని ఒక ఆయన, ఏమండి మీరు వచ్చి శోభన్ బాబు గారిలాగే ఉన్నారండి అన్నారు. అని నవ్వుకుని నెక్స్ట్ రోజున ఏం చేశారంటే రింగు అలా పెట్టుకుని ఆ మీసాలో కరెక్ట్గా చేసి సెట్లోకి వస్తే మొట్టమొదటగా పృథ్వీ గారు, శోభన్ బాబు గారిలాగా ఉన్నావు, అచ్చ అలాగే ఉన్నావు అని పృథ్వీ గారు అన్నారు. ఇక నెక్స్ట్ ఆ మూవీ అంతా జరుగుతుంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నారు, నిన్నటి వరకు వేరేలా ఉన్నారండి, కంటిన్యూటీ కాస్త ఇబ్బంది అవుద్ది, మళ్ళీ మీరు ఏదో రింగ్ పెట్టారు, ఈ మీసాలు ఏ చేశారు అని డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే డైరెక్టర్ గారు చూశారు. చూసి డైరెక్టర్ గారు కాకినాడ వాస్తవులు వంశీ గారు అయినా రాజవంశీ గారు, మన రమ్యకృష్ణ గారితో కూడా మంచి అమ్మవారి మూవీ కూడా తీసి హిట్ అయింది అది. అయితే ఆయన చూసి ఆయన ఏమన్నారంటే ఇది కంటిన్యూ చేసేద్దాం, ఈ మూవీలో రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇది ఎందుకు వచ్చిందో ఈ సేమ్ శోభన్ బాబు గారిలాగా ఉన్నారు కాబట్టి ఈ మూవీ అంతా ఇలా కంటిన్యూ చేసేద్దామని నన్ను సన్నాయి పట్టుకున్నాను, సన్నాయి అప్పన్లాగా ఉన్నాడు ఈయనని నన్ను ఆ మూవీలో శోభన్ బాబు గారిలాగా కంటిన్యూ చేశారు. అక్కడి నుంచి నేను శోభన్ బాబు గారిలాగా కంటిన్యూటీ అవటం స్టార్ట్ చేశాను. మీకు ఈ గెటప్ లో మిమ్మల్ని చూసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆయన మహానుభావుడు, చాలా అందగాడండి. ఇండస్ట్రీలో అందం పేరు చెప్తే సోగ్గాడు, అందగాడు ఎవరు అంటే శోభన్ బాబు గారు పేరు చెప్తారు. అటువంటి అందగాడు పేరుతో నన్ను పిలుస్తున్నారంటే నేను చేసుకున్నటువంటి పుణ్యం, నా తల్లిదండ్రులు నాకు ప్రసాదించినటువంటి ఈ జన్మ, ఈ రూపం, మా తల్లిదండ్రులకి పాదాలకు నమస్కరిస్తూ చెప్పేది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే శోభన్ బాబు అని బాబు గారి పేరుతోనే పిలుస్తున్నారు. మీకు సినిమాల మీద ఆసక్తి ఎలా కలిగింది? నేను చిన్నప్పటి నుంచి నాటకాలు వేస్తుంటానండి. పౌరాణిక నాటకాలు, నాటికలు అవన్నీ వేస్తుంటాను. తర్వాత ప్రవచనాలు చెప్పడం కూడా స్టార్ట్ చేశాను. భగవద్గీత అమరగాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గానం చేసినటువంటి అతి పవిత్రమైనటువంటి భగవద్గీత చెప్తాను. మా గురువు గారు డి నరసన్ పంతులు గారని, ఆయన హార్మోని వాయిస్తుంటే నేను భగవద్గీత చెప్పేవాడిని. మన వెస్ట్ గోదావరి ఆంధ్ర పరిసర ప్రాంతాల్లో ఏదైనా ఉత్సవాలు, వినాయక చవితి కానీ, మన మహాశివరాత్రి కానీ, ఇటువంటి ఉత్సవాలు ఏమన్నా వచ్చినప్పుడు ఈ ప్రోగ్రామ్స్ ఆలయాల దగ్గర పెట్టిస్తూ ఉండేవారు. అప్పుడు మా గురువుగారు హార్మోని వాయిస్తే నేను భగవద్గీత చెప్పేవాడిని. అది 2 hours వస్తుంది, సేమ్ ఘంటసాల గారి లాగా ఉంటుంది. అలాగే సుందరకాండ, మా గురువుగారు ఆయన అలంక శంకరం గారు సంగీత మాస్టారు, ఆయన హార్మోని వాయిస్తే నేను సుందరకాండ చెప్తాను. ఎంఎస్ రామారావు గారు చెప్పినటువంటి సుందరకాండ అది కూడా చెప్పి ఎన్నో ప్రోగ్రాంలు ఇచ్చాను. అలాగే నేను వృత్తిరీత్యా
ఫోటోగ్రాఫర్. నాది మ్మ్. ఫోటో స్టూడియో, రూపమహర్ స్టూడియో అని మా తాడేపల్లిగూడెంలో. ఓకే ఎన్నో మ్యారేజ్లకి వీడియోలు తీసాను, చేశాను. ఈ ఖాళీ టైంలో నాటకాలు వేస్తూ ఉండేవాడు. ఓకే ఎన్నో పరిషత్ నాటకాలు, నంది నాటకాలు అన్నీ వెళ్ళాం. మరి మన మురళీమోహన్ గారు ఎంపీగా ఉన్నటువంటి రాజమండ్రిలో నాటకాలు, నంది నాటకోత్సవాలు పెట్టినప్పుడు నేను నంది నాటకోత్సవాల్లో పాల్గొంటే మా టీం అందరికీ నంది వచ్చింది. ఓకే తణుకు వాస్తవిరాలు ఆవిడ రాజ్యం గారని ఆవిడ టీంలో నేను వర్క్ చేశాను. చాలా గుంటూరు అలా వెళ్ళి ఎన్నో నాటకాలు వేశాను. ఓకే ఓకే నేను పడక సీన్లో కృష్ణుడు వేస్తాను, ఓకే పద్యాలు పాడతాను. ఓకే అలాగే చాలా నాటకాలు వేశాను. ఇలా నాటకాలు వేస్తున్న సందర్భంలో ఒక చోట మేము రిహార్సల్ అవుతుంటే సిల్క్ సాహిబ్ గారు ఆయన వివి సత్యనారాయణ గారి మూవీలో, తాళి అటువంటి మూవీలో చాలా చేశారు ఆయన. ఓకే ఆయన అక్కడికి వచ్చి ఏమన్నారంటే, ఏమండి మీకు అందంగా ఉన్నారు, వాయిస్ బాగుంది, సినిమాలో ట్రై చేయండి అన్నారు. నేను నవ్వుకుని, మనకి అక్కడ ఎవరన్నా ఉంటే కానీ సినిమాల్లో మనకు అవకాశాలు రావు అంటే, లేదండి టాలెంట్ ఉంది, మీకు రూపం ఉందో చేయండి అంటే, సరేలే అనుకుని వదిలేశాను. ఒకసారి తణుకులోను ఒక నాటికేస్తున్నాను. అక్కడికి కొండూరు రామ్మోహన్ రావు గారిని మా అసోసియేషన్ నెంబర్ అయినా, తణుకు వాస్తవుడు అయినా, ఆయన కూడా చాలా మూవీల్లో చేశారు. ఆయన వచ్చి అన్నారు, ఏమండి మిమ్మల్ని హైదరాబాద్లో అయితే మీకు ఈ టాలెంట్కి మీకు చాలా ఆఫర్లు వస్తాయి. నాకు అక్కడ ఎవరు తెలియదండి. లేదమ్మా, నేను మీకు ఒక హాస్టల్ చూసి మిమ్మల్ని నేను అక్కడికి తీసుకెళ్తానని ఆయన మంగటిప్ వెనకాల ఒక హాస్టల్ ఉంటే అక్కడ హాస్టల్ మాట్లాడి నా గురించి ఆయన హైదరాబాద్ నేను రప్పించి నన్ను హాస్టల్లో పెట్టాను. అక్కడి నుంచి నేను చాలా మూవీలో చేశాను. నాకు ఎక్కువగా గుర్తింపు వచ్చింది ఏంటంటే, మన కొరటాల శివ గారు దర్శకత్వంలో మహేష్ బాబు గారు హీరోగా నటించినటువంటి దానయ్య గారి బ్యానర్లో భరత్ అన్నేలో మహేష్ బాబు గారు సీఎంగా ఉండి ఒక విలేజ్ వచ్చినప్పుడు నేను వస్త్రాలు ఇస్తాను. అయ్యా, కట్టుబట్టలతో వచ్చారు, మా ఊళ్ళో మా చేతులతో నేసిన వస్త్రాలండి, నచ్చితే కట్టుకురండి అనే డైలాగ్ చెప్తాను. డైరెక్టర్ గారు చాలా బాగా చెప్పారు ఈయనని. ఆ సీఎం గారు భోజనం చేస్తారు ఓన్లీ ఆ విలేజర్స్ మధ్యన కూర్చుని. అప్పుడు ఆయన పక్కన కూర్చోబెట్టి వచ్చాడయ్యో స్వామి అనే సాంగ్ ఆయన పక్కన కూర్చోబెట్టి భోజనం చేస్తాను. అక్కడి నుంచి అరవింద్ సమేత, అది కూడా ఆ ఊరు 5 రూపీస్ ఫ్యాక్షన్ నేనే చెప్తాను. అరవింద్ సమేత స్టోరీ, సునీల్ గారు హీరోయిన్ నుంచి ఎంటర్ చేస్తే ఊరు బయోపిక్ చెప్తాను. అలాగే ఇప్పుడు చాలా మూవీస్లో చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ బాలయ్య బాబు గారు కొత్త మూవీ మన బాబీ గారి దర్శకత్వంలో ఒక మూవీ నిన్న చేశాను. ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ చేస్తున్నాను. అలా గేమ్ చేంజర్ మన రామ్ చరణ్ గారిది ఎమ్మెల్యేగా మైసూరు ఒక 10 days మైసూరు వెళ్ళాం. ఇలా చాలా మూవీస్లో నేను ఆల్రెడీ చేస్తున్నాను. రెగ్యులర్గా సీరియల్ వస్తాయి. సీరియల్లో ప్రతి సీరియల్లో కూడా ఒక అడ్వకేట్ కానీ, ఒక మార్వాడి కానీ, ఒక పెద్ద మనిషి కానీ చాలా సీరియల్లో కూడా యాక్ట్ చేస్తాను. ఓకే, మీరు శోభన్ బాబు గారిని ఎప్పుడైనా కలిసారా? శోభన్ బాబు గారిని కలవడం నా అదృష్టం అండి. ఎందుకంటే ఆయన అభిమానిస్తూ ఆయన నడవడికి నడుస్తూ ఉన్నప్పుడు సాక్షాత్తు శోభన్ బాబు గారే మనకు ఎదురు పడితే చాలా అదృష్టం కదా. అది మాది తాడేపల్లిగూడెంలో బలరామకృష్ణులు అనే ఓ మూవీ తీస్తున్నారు. అప్పుడు జగపతి బాబు గారు, రాజశేఖర్ గారు, మన 2010 ఆ ప్రాంతంలో 11వ ప్రాంతంలో అయితే అక్కడ జగపతి బాబు గారు ఒక ఎద్దుతో పోట్లాడే సన్నివేశం. అది ఇప్పుడంటే ఒక పెద్ద ఆర్టిస్టులను కలవంటే బౌన్సర్స్ ఉంటారు, వెళ్ళనివ్వరు. అప్పుడు అటువంటివి ఏమి లేవు. నేను డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా మీరంటే చాలా అభిమానం, నేను మిమ్మల్ని ఫాలో అవుతాను అంటే చూసి, ఏంటో రింగ్ తీసావు, రింగ్ బాగుందా అన్నారు. అంటే నాకు చాలా సంతోషం వచ్చింది. అప్పుడు ఇలా చేయి పట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. అప్పుడు దాకా జగపతి బాబు గారు కూర్చుని ఆయన చైన్లోకి వెళ్ళారు. ఆ కుర్చీ ఖాళీగా ఉంటే నన్ను చేయి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి మహానుభావుడు. అంత గొప్ప ఒక నటుడు ఉండి, సంస్కారవంతుడు ఉండేవి, అంత మహానుభావుడు పేరున్న వ్యక్తి ఒక సామాన్య మానవుడు వస్తే చెయ్యి పట్టుకుని తన పక్క కుర్చీలో కూర్చోబెట్టుకున్నాడు. ఆయన పాదాలకు నమస్కరిస్తున్నాను నేను.